ఈ మధ్యనే ఒక చిన్న కథ చదివాను. ఒక బాటసారి దారిలో పోయేటువంటి సమయంలో ఆ రోడ్డు ప్రక్కన ఒక పొద కాలిపోతూ ఉంది. అనుకోకుండా ఒక పెద్ద పాము ఆ మంటల్లో పడి కాలిపోతూ ఉంది. అది చూచినటువంటి ఆ బాటసారి ఆ పాముపై జాలి తలచి గబగబా వెళ్ళి ఆ పామును రక్షించడానికి పట్టుకున్నాడు. ఎప్పుడైతే తన ఒంటికి మళ్ళీ క్రొత్త స్పర్శ, మానవ స్పర్శ తగిలిందో మరుక్షణంలోనే ఆ పాము వెనక్కి తిరిగి ఆ పట్టుకున్నటువంటి బాటసారిని కాటు వేసింది. ఠకీమని వదిలివేశాడు. మళ్ళీ ఆ పాము మంటల్లో పడి కాలుతుంది. వెంటనే ఆ బాటసారి తన చేతికి కట్టు కట్టి, అంటే విషము పైకి ఎక్కకుండా ప్రక్కనే ఒక పొడగాటి కర్ర ఉంటే ఆ కర్ర తీసుకొని ఆ పామును మళ్ళీ ఆ మంటల్లో నుంచి బయటికి విసిరివేస్తాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ పాము తన దారిన తాను పోతుంది. ఇదంతా దూరంగా ఉన్నటువంటి మరొక బాటసారి చూస్తూ ఉన్నాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఏమండి, మీరు ఆ పామును కాపాడాలి అనుకున్నప్పుడు ఆ పాము మేము కాటు వేసిందే, మరి అప్పుడు దాన్ని అలాగే వదిలివేయకుండా మళ్ళీ ఎందుకు ఆ పామును కాపాడారు మీరు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అందుకు ఆ బాటసారి చిన్నగా నవ్వి ఒక మాట చెబుతున్నాడు, ఏమండి, పాము నైజము కాటు వేయడం, నా నైజము సాయం చెయ్యడం. మరి నా నైజము పాము కాటు వేసింది కదా అని చెప్పి వదులుకోలేను. కాపాడడమే నా నైజం కాబట్టి అది కాటు వేసినా సరే దాన్ని కాపాడాలి అన్నటువంటి ఉద్దేశము చేత నేను దాన్ని కాపాడాను. అయితే నేను నేర్చుకున్నటువంటి పాఠము ఒకటే, కాపాడాలి అనుకుంటే సరిపోదు, కానీ ఆ కాపాడే విధానము జాగ్రత్తగా ఉండాలి అన్నటువంటి పాఠాన్ని నేర్చుకున్నాను. సరైనటువంటి రీతిలో జాగరూకత వహించాలి అని చెప్పి నేను పాఠం నేర్చుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. మరి ఆ మనిషి అవతల ఉన్నటువంటిది పాము అయినప్పటికీ, విషపు పురుగు అయినప్పటికీ కూడా, తన ప్రాణాన్నే హరిస్తుంది అని తెలిసినప్పటికీ కూడా తన నైజాన్ని మార్చుకోలేదు. ఆ నైజము కాపాడడము. ఈరోజు క్రైస్తవులముగా లేక కథోలికులముగా క్రీస్తును అనుసరించేటువంటి వారిమిగా మన నైజము ఏమిటి, మన బుద్ధి ఏమిటి, మన మనస్తత్వము ఏమిటి? మరి ఇతరులను రక్షించడము, ఇతరులకు సాయము చేయడము మన నైజమా కాదా అనేటువంటిది మనము పరిశీలించుకోవాలి, లేక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు మనం సాయం చేస్తాము, అవతలి వాళ్ళలో కృతజ్ఞతాభావం లేకపోయినా, అవతలి వాళ్ళు మనకు ద్రోహం తలపెట్టినా మళ్ళీ ఇంకొకరికి సాయం చేయడానికి ముందుకు రాము. అదే వారికి అయితే మళ్ళీ ప్రాణాలు పోతున్నా సరే పట్టించుకోకుండా వదిలివేస్తూ ఉంటాము. కానీ మన నైజము ఏమిటి అని మనలను మనం ప్రశ్నించుకున్నప్పుడు నా నైజము క్రీస్తు నైజము అని చెప్పగలిగినటువంటి స్థాయికి మనం రావాలి. ఎందుకు మనది క్రీస్తు నైజం కావాలి అంటే నిత్య జీవము కోసము. మనము సత్యోపదేశంలో నేర్చుకుంటున్నాము, ఈ లోకములో మనము భగవంతుణ్ణి ప్రేమించి సేవించి ఆ తర్వాత మోక్షం పొందాలి అని. మోక్షము అంటే నిత్య జీవము. మరి ఆ నిత్య జీవము పొందడానికి మన నైజం మారాలి.
ఏమిటి ఆ నైజము అంటే దేవుణ్ణి ప్రేమించాలి, సేవించాలి. మరి దేవుణ్ణి సేవించాలి అంటే నీ సాటి మనిషిని సేవించాలి. దేవుణ్ణి ప్రేమించాలి అంటే సాటి మనిషిని ప్రేమించాలి. ఇది మన నైజంగా మారాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడే మనము నిత్య జీవాన్ని పొందడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఆ నిత్య జీవాన్ని గురించి ప్రభువైన యేసుక్రీస్తు రకరకాలుగా నిర్వచిస్తూ ఉన్నారు. మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనాన్ని గమనించినట్లయితే, నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువును విశ్వసిస్తే చాలు నిత్య జీవాన్ని పొందుతాడు. విశ్వసించడం అంటే మళ్ళీ ఆయన నమ్మితే ఆయన చెప్పింది చేయడమే అవుతూ ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో ప్రభువు మరో మాట చెబుతూ ఉన్నారు. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నిత్యము జీవించను. ఆ నిత్య జీవాన్ని పొందడానికి చేయాల్సినటువంటి మరొక పని ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తాలను స్వీకరించడమే. ఆ శరీర రక్తాలను స్వీకరించినప్పుడు క్రీస్తు నైజము మన నైజంగా మారుతూ ఉంటుంది. క్రీస్తు ఎప్పుడూ ఇతరులకు సాయం చేయడానికే చూశారు. వాళ్ళు ఎవరు అనేటువంటిది కాదు. మనము ఒలివేత వనములో గమనించినట్లయితే మాల్కుస్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఈ ప్రభువు మీదకి వస్తూ ఉన్నాడు. ప్రభువును బంధించడానికి వచ్చాడు. కానీ రాయప్ప గారికి కోపం వచ్చింది, కత్తి దూశారు. ప్రాణం పోలేదు, కానీ చెవి మాత్రమే తెగింది. ప్రభువు ఏం చేశారు? వచ్చింది తనను బంధించడానికి అయినా తన శత్రు గుంపులో మనిషి అయినప్పటికీ వెంటనే ఆ చెవి తీసి అతికిస్తూ ఉన్నారు. మనము ఇందాక పాము కాటు వేస్తున్నా బాటసారి అలాగే చేశాడు, దాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఇది ప్రభువు నైజము. ఆ ప్రభువు నైజము, ఆ ప్రభువు మనస్తత్వము మనకు రావాలి. ఎలా వస్తుంది అంటే ఇదిగో దివ్య సత్ప్రసాదము ద్వారా మనం ప్రభువులా మారిపోతూ ఉన్నాం. కాబట్టి ప్రభువు నైజము మన నైజముగా మారుతూ ఉండాలి. ఇంకా ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో గమనించినట్లయితే సువార్తీకుడైనటువంటి యోహాను గారు చెబుతూ ఉన్నారు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాను, తన ఏకైక కుమారుని ప్రసాదించాను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై ఆయన అట్లు చేశాను. ఆ నిత్య జీవాన్ని పొందడానికి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మన మధ్యకు పంపుతూ ఉన్నారు. అందుకే ప్రభువు ఏమంటున్నారు? నిత్య జీవమున చేకూర్చు భోజనమునకై శ్రమింపుడు మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించను. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనములో చెబుతూ ఉన్నారు. మనం చాలా వాటి కోసం శ్రమిస్తూ ఉంటాము. సంపదల కోసం శ్రమిస్తూ ఉంటాము, అనుదిన భోజనానికి శ్రమిస్తూ ఉంటాము, సౌకర్యాల కోసం శ్రమిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మంచిదే. కానీ ఇక్కడ నిత్య జీవం ఇచ్చేటువంటి దానికోసం శ్రమించాలి. మరి ఆ నిత్య జీవం అనేటువంటి భత్యాన్ని మనకు జీతాన్ని ఎవరు ఇస్తారు అంటే మనుష్య కుమారుడు మాత్రమే ఇస్తారు అని చెప్పి అక్కడ ప్రభువే స్పష్టం చేస్తూ ఉన్నారు. అందుకే ఇందాక చెప్పినట్లుగా తన శరీరాన్ని భుజించి తన రక్తాన్ని పానము చేయాలి అని, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నిత్యము జీవించను అంటున్నారు. మరి ఆ ప్రభుని నైజము మన నైజముగా మారినట్లయితే మనము చేయాల్సినటువంటిది ఏమిటి? ఆ నిత్య జీవము కోసము మనం ఏం చేయాలి అనేటువంటిది లూకా సువార్త 14వ అధ్యాయము 26, 28 వచనములలో ప్రభువు అంటున్నారు. తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలలో అంటూ ఉన్నారు. నేను మిమ్ము ప్రేమించినట్లా మీరును ఒకరినొకరు ప్రేమించుకొనడు.
మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్న దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు. నిత్య జీవానికి మూలము ఏమిటి అనేటువంటిది ప్రభువు ఈ విధముగా చాలా స్పష్టంగా వివిధ రకాలైనటువంటి నిర్వచనాల ద్వారా మనం అర్థం చేసుకునేటువంటి విధంగా తెలియచేస్తూ ఉన్నారు. అయితే వచ్చినటువంటి చిక్కల్లా ఎక్కడ అంటే ఈ పరస్పరము ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పి ప్రభువు అంటూ ఉన్నారు. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించండి అని చెప్పి అంటూ ఉన్నారు. దీన్ని అర్థం చేసుకోవడము ఆనాటి ధర్మశాస్త్ర బోధకులకు కొంచెం కష్టమనిపించింది. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఏమి చెప్పబడుతూ ఉంటుంది? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనో, పూర్ణ ఆత్మతోనో, పూర్ణ శక్తితోనో, పూర్ణ మనసుతోనో ప్రేమింపు, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఆ రెండవ భాగంలో మోషే ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రములో ఏం చెప్పబడుతుంది? నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపమా. ఇక్కడ పొరుగువాడు అనేటువంటి మాట ఉపయోగించబడింది. మరి ఈ పొరుగువాడు అనేటువంటి మాటను ఏ విధముగా అర్థం చేసుకోవాలి? మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండండి అని చెప్పి ప్రభువు ఇక్కడ దానిని సరళీకృతం చేశారు కాబట్టి సరిపోతుంది. కానీ అక్కడ దాకా వచ్చేసరికి పొరుగువాడు అనేటువంటి మాట వాడబడింది. ఈ పొరుగువాడు ఎవడు? ఇశ్రాయేలీయులకు సంబంధించినంత వరకు పొరుగువాడు అంటే తమ బంధువర్గంలో వాడు మాత్రమే. ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే ఇశ్రాయేలీయుడే. ఎందుకు వచ్చింది వాళ్లకు ఆ అర్థము అంటే ఈజిప్ట్ దేశం నుంచి కనాను దేశానికి వచ్చేటువంటి సమయంలో తమను తాము రక్షించుకోవాలి కాబట్టి తమకు తాము అండగా ఉండాలి. ఇశ్రాయేలీయులు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళు. కాబట్టి ఇశ్రాయేలీయులందరికీ ఎవరికి ఏ కష్టం వచ్చినా వీళ్ళు ముందుకు వచ్చి వాళ్ళని కాపాడాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అందుకే పొరుగువాడు అంటే వారికి అర్థమైనంత వరకు కూడా కేవలము తమ జాతివాడు, ఇశ్రాయేలీయుడు అనేటువంటిది వాళ్లకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే ధర్మశాస్త్ర బోధకుడు ఏ పొరుగువాడెవడు అనేటువంటి ప్రశ్న ప్రభువుకి వేస్తూ ఉన్నారు. ప్రభువు ఈ మంచి సమరయుడు సామెతను చెబుతూ ఉన్నారు. ప్రపంచమందంతటా కూడా చాలా పేరుగాంచినటువంటి సామెత అదే. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ మేము చదువుకున్నప్పుడు హై స్కూల్ పాఠ్యాంశాలలో ఈ మంచి సమరయుడు ఒక పాఠముగా ఉంటూ ఉండేది. అంటే అంతగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నటువంటి సామెత ప్రభువు చెప్పినటువంటిదే. మరి ఈ మంచి సమరయుడు సామెత ప్రభువు చెప్పింది ప్రారంభంలో మనం అనుకున్నటువంటి ఆ బాటసారి పాము కథకు పోలికగా ఉంటుంది. చాలా దగ్గర పోలికలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సరే, దాన్ని ప్రక్కన పెడితే ప్రభువు చెప్పినటువంటి ఈ ఉపమానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఎవరో మనిషి దొంగల చేతిలో పడ్డాడు, చావు దెబ్బలు తిన్నాడు, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. మరి ఆ మనిషికి సాయం చెయ్యాలి. సాధారణంగా ఈ రోజుల్లో మనమైతే ఏం చేస్తాము? వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాము, లేకపోతే అంబులెన్స్కు ఫోన్ చేస్తూ ఉంటాము. మరి కొంతమంది అయితే మళ్ళీ ఇది చేసిన దగ్గర నుంచి మనం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మనకెందుకు వచ్చిన గొడవలే, మన తర్వాత ఊళ్ళో ఒకరు చూడకపోతారో వాళ్ళే చేస్తారని దాటిపోయేటువంటి వాళ్ళు చాలామందే ఉంటారు పట్టించుకోకుండా. అలాగే ఎక్కడ కూడా ఇద్దరు దాటిపోయారు. ఒకరేమో అర్చకుడు, యాజకుడు. తనకుండేటువంటి రీజన్స్ తనకు ఉండవచ్చు. యాజకుడు అంటే దేవాలయంలో అర్చన చేసేటువంటి వాడు పని సకాలంలో చేయాలి, ఎందుకంటే మిగిలినటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి. అలాగే తాను పవిత్రంగా కూడా ఉండాలి. ఆ అర్చన చేసేటువంటి సమయంలో శుద్ధుడుగా వెళ్ళాలి.
ఇక్కడ ఉన్నటువంటి ఏ మనిషి ఎవరో తెలియదు కాబట్టి తాను మైలపడితే మళ్ళీ అది కూడా తన కర్తవ్యానికి భంగం కలిగేటువంటి అవకాశం ఉంది. బహుశా ఎలాంటి రీజన్స్ ఎన్నున్నాయో తెలియదు కానీ మొత్తానికి దాటి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేవీయుడు వచ్చాడు. లేవీయుడంటే మన సాక్రిస్టన్ అనుకోవాలి. దివ్య బలి పూజకు సిద్ధం చేసేటువంటి వాళ్ళు ఎలాగో అప్పుడు దేవాలయాన్ని శుభ్రపరిచి బలికి సిద్ధపరిచేటువంటి వాళ్ళు లేవీయులు, ఆ వర్గానికి చెందినటువంటి వాళ్ళు. మరి వాళ్ళు కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి, వాళ్ళు మైలపడకూడదు. మరి బహుశా ఆ భావాలు ఆయనలో ఉన్నాయో లేకపోతే నాకెందుకు వచ్చిన గొడవలే అనుకున్నాడు. ఆయన కూడా తన దారిన పోయాడు. కానీ మూడో మనిషి వచ్చాడు. ఆయన ఇశ్రాయేలీయుడు కాదు, ఈ వర్గానికి చెందినటువంటి వాడు కాదు. ఆయన ఏం చేశాడు? స్పందించాడు. కష్టములో ఉన్నటువంటి మనిషికి స్పందించాడు. అది ఆయన నైజము. ప్రారంభం నుంచే మనం అనుకుంటున్నామే మన నైజం ఏమిటి అని. ఇదిగో ఈయన నైజము అదే. ఆ కష్టములో ఉన్నటువంటి మనిషికి సహాయం అందించాడు. కట్లు కట్టాడు, మళ్ళీ తీసుకొని వెళ్ళాడు, సత్రంలో పెట్టాడు, హాస్పిటల్లో చేర్పించి చేతులు దులుపుకొని వెళ్ళిపోలే. ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తే వాళ్ళే చూసుకుంటారులే, పోలీసులు వస్తారు వాళ్ళు చూసుకుంటారు అనుకొని వదిలిపెట్టి వెళ్ళిపోవట్లేదు. అయ్యేటువంటి ఖర్చు ఆయనకి కాస్తో కూస్తో ఏదైనా ఖర్చు అయితే మళ్ళీ తాను తిరిగి వచ్చేటప్పుడు చెల్లిస్తాను అని చెప్పి ఆ సత్రపు యజమానికి జాగ్రత్తలు చెప్పి మరీ వెళుతూ ఉన్నాడు. అంటే ఆయన నైజము ఏమిటి? తాత్కాలిక సహాయము కాదు, అప్పటికప్పుడు అవసరమైనటువంటి సహాయం మాత్రం కాదు. ఆ మనిషి పూర్తిగా కోలుకోవాలి, మళ్ళీ తన జీవనాన్ని తాను ప్రారంభించాలి. అప్పటి వరకు కూడా తన సహాయము అవసరము కాబట్టి అందుకోసము ఆయన నిలబడుతూ ఉన్నాడు. ఈ లోపల తన పని ఏమవుతుందో తెలియదు. ఏ పని మీద వెళుతూ ఉన్నాడు, అక్కడ ఆలస్యం అయితే ఏం జరుగుతుందో తెలియదు. అవన్నీ ప్రక్కన పెట్టాడు. ఆయన నైజము ఏమిటి? మనిషి ప్రాణాన్ని కాపాడడము. మనిషి ప్రాణాన్ని కాపాడడము. మానవ ప్రాణము కంటే విలువైనటువంటిది ఏది కూడా లేదు. ఏ చట్టమైనా చెప్పేటువంటిది అదే, ఏ మతమైనా చెప్పేటువంటిది అదే. మానవ ప్రాణము అన్నిటికంటే విలువైనటువంటిది. ఎందుకు అంటే అది దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటిది. మనిషి ప్రాణాన్ని నిలిపేవాడే కానీ పోసేవాడు కాదు. ఆ ప్రాణం పోసేవాడు దేవుడు మాత్రమే. కాబట్టి అన్నిటికంటే కూడా మానవ ప్రాణము అత్యంత విలువైనటువంటిది. ఆ ప్రాణాన్ని నిలపటానికి ఇదిగో ఇక్కడ మంచి సమరయుడు తన నైజాన్ని చూపించాడు. కాబట్టి ప్రభువు మళ్ళీ ధర్మశాస్త్ర బోధనను అడుగుతూ ఉన్నారు, ఏమయ్యా ముగ్గురు మనుషుల్ని చూశావు కదా, ఈ ముగ్గురులో అసలైనటువంటి పొరుగువాడు ఎవడు అని అడిగినప్పుడు ఆ ధర్మశాస్త్ర బోధకుడికి అప్పటికే జ్ఞానోదయం అవుతూ ఉంటుంది. ఏం చెబుతూ ఉన్నాడు? సాయపడినటువంటి మనిషే, ప్రాణాన్ని నిలపడానికి సహాయం చేసినటువంటి మనిషే అని చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. మరి ఈ రోజున మనము నేను ప్రారంభంలో అన్నట్లుగా మన నైజము ఏమిటి? క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించినటువంటి మనము క్రీస్తు మాదిరిగా మారుతున్నాము అని అనుకుంటూ ఉన్నప్పుడు మరి మన నైజము ఏమిటి అనేది మనం పరిశీలించుకోవాలి. క్రీస్తు నైజంగా మారితే క్రీస్తు తన జీవితంలో అడుగడుగునా ఏం చేశారు అనేటువంటిది మనం పరిశీలించుకోవాలి, అర్థం చేసుకోవాలి. క్రీస్తు మనస్తత్వము మన మనస్తత్వంగా మారాలి. తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు. సిలువ భారము భుజము మీద ఉండాలి. బాధలు పడుతూనే క్రీస్తు నైజాన్ని అనుసరించాలి. ఒకవైపు పాము కరిచిన ఆ బాధను భరిస్తూనే ప్రాణం పోతుందేమో అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా కథలో ఆ మనిషి మళ్ళీ ఆ పామును రక్షించడానికి తరుణోపాయాన్ని ఆలోచించుకున్నాడు. నీవు నేను ఈ రోజున చేయాల్సినటువంటిది అదే.
ప్రక్కవాడికి కష్టం కలిగినప్పుడు, ప్రక్కవాడులో బాధలో ఉన్నప్పుడు, ఆ మనిషికి సహాయం చేయగలిగినటువంటి శక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా సహాయం చేసి తీరాల్సినటువంటిది అది మన నైజము కావాలి. ఆ మనిషి మళ్ళీ మనకే ద్రోహం చేస్తున్నాడు అని అనిపించినా సరే, ద్రోహము చేసినా సరే, మన ప్రాణాలు తీసివేస్తాడేమో అని అనుమానం వచ్చినా సరే, నిజంగానే తీసివేసినా సరే, ఆ మనిషి సహాయము అవసరమైనప్పుడు ఖచ్చితంగా మనము సహాయం చేసి తీరాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎందుకు అంటే మన నైజము ఒక్కటే, సహాయము చేయడము. మరియ తల్లి నైజం కూడా అదే, సహాయం చేయడమే. పిడుగులాంటి వార్త ఇక్కడ సన్మనస్కుడు చెప్పాడు, నీవు తల్లివి కాబోతున్నావు అని. తన గర్భములో ఉందో దేవుడో కాదో తర్వాత సంగతే, కానీ అది తన జీవితానికి గొడ్డలి పెట్టు. అయినా దాన్ని గురించి పట్టించుకోవడంలా, తన జీవితం ఏమైపోతుందని పట్టించుకోవాలా. కానీ అక్కడ ఎలిజబెత్ అమ్మకు తన అవసరం ఉంది. ముసలి ప్రాయంలో గర్భము ధరించినటువంటి ఆమె ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటుందో అక్కడ తన సహాయం అవసరమైంది. అందుకే లేచి వెంటనే త్వరితగతిన ప్రయాణం అయిపోయిన సువార్తికుడు చెబుతూ ఉన్నాడు. త్వరితగతిన, త్వరగా, ఆలస్యం చేయాల, త్వరగా ఆమె అక్కడికి వెళ్ళి సాయం చేస్తూ ఉన్నారు. అది మరియ తల్లి నైజము. కానాపల్లి పెళ్ళిలో వాళ్ళ ఊళ్ళో వచ్చి అడగలేదు తమకు ద్రాక్షరసం తక్కువైంది అని చెప్పి. వాళ్ళలో వాళ్ళు మదన పడుతూ ఉండవచ్చు, కానీ గుర్తించినటువంటి మరియ తల్లి తన నైజాన్ని చూపించింది. తన నైజమే తన కుమారుని నైజంగా మార్చడానికి ప్రయత్నం చేసింది. అమ్మా నాకేమి నీకేమి అన్నారు ప్రభువు. మన పని కాదు, కానీ ఇక్కడ మన పని కాదా అన్నటువంటిది కాదు ముఖ్యం. అవతల వాళ్ళు అవసరంలో ఉన్నప్పుడు మనం సాయం చేస్తున్నామా లేదా అనేటువంటిదే ముఖ్యం. ఆ నైజాన్నే ప్రభువుకి మరియ తల్లి నేర్పించారు. అక్కడ సేవకులను పిలిచి ఆయనే చెప్తే అది చేయండి. ప్రభువుకి మరో దారి లేదు. తన ఆలోచన మార్చుకోవాల్సి వచ్చింది. తన నైజాన్ని మరియ తల్లి నైజంగా మార్చుకోవాల్సి వచ్చింది. వాళ్ళకు సహాయం చేసేస్తున్నారు. అందుకే తన బోధనలు వినడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు మాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టండి అని ప్రభువుని అడగల. కానీ ప్రభువు నైజం ఏమిటి? అక్కడ సాయం చేయడం. అందుకే వాళ్ళకు భోజనం పెడుతూ ఉన్నారు. 38 ఏళ్ళుగా కోనేట వద్ద ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి మరి ఎవరూ సాయం చేయడం లేదని గుర్తించారు ప్రభువు. ఆ నీళ్ళుగా అక్కడ పడి ఉన్నాడంటే ఎవరో జాలి చూపించడం లేదని అర్థం. అందుకే తన నైజం ఆయనకు సాయం చేయడం. నీవు స్వస్థత పొందగలుగుతున్నావా అడిగి మరి ఆయనకు సహాయం చేస్తూ ఉన్నారు. అదే ప్రభువు నైజం. ఆయన జీవితం అంతా పాటించినటువంటి నైజము అదే. ఆ నైజము ఎంతవరకు వెళ్ళింది? అది తన వస్త్రాలకు సహితము ఆ నైజం అంటుకుంది. వస్త్రాలకు సహితము 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంటారు పెద్దలు. ఇక్కడ ప్రభువుని అంటి పెట్టుకున్నటువంటి ఆ వస్త్రానికి సహితము ఆ నైజము అంటింది. అందుకే రక్తస్రావపు రోగి వచ్చి ఆ ప్రభు అంగి అంచుని తాకింది అంతే. ప్రభువు నైజం సాయం చేయడం కాబట్టి ఆ నైజాన్ని అంటే పెట్టుకున్నటువంటి ఆ వస్త్రానికి ఆ నైజము ఉంది కాబట్టి ఆమెకు స్వస్థత కలుగుతూ ఉంటుంది. మరి ఈరోజు నీ నైజం ఏమిటి? నిన్ను అంటి పెట్టుకొని ఉన్నటువంటి వాళ్లకు, వాళ్ళ నీ కుటుంబీకులే కానీ, నీ బంధుమిత్రులే కానీ, నీ స్నేహితులే కానీ, ఇరుగు పొరుగు వారే కానీ ఎవరైనా సరే నిన్ను అంటి పెట్టుకున్నటువంటి వారికి కలిగేటువంటి ఫలితము ఏమిటి? వాళ్ళలో మంచి లక్షణాలు వస్తున్నాయా, చెడు లక్షణాలు వస్తూ ఉన్నాయా? నీతో స్నేహం చేసినందుకు, నీతో కలిసి ఉన్నందుకు వాళ్ళ బుద్ధి ఎలా మారుతుంది? మంచి బుద్ధిగా మారుతుందా, లేకపోతే మరో విధంగా మారుతూ ఉంటుందా? మంచి లక్షణాలు అబ్బుతున్నాయా, చెడు లక్షణాలు అబ్బుతూ ఉన్నాయా? అందుకు నీ పాత్ర ఎంత? ఇది మనం ఆలోచించినంత కాలం గాలివాటను కొట్టుకుపోతూనే ఉంటాం. మండేటువంటి మంట గాలివాటానికి పోతూ తగిలినటువంటి ప్రతిదాన్ని కాల్చుకుంటూ ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలాగే
మనము కూడా దావాలను ఇలా వ్యాపిస్తూ ఉంటాము, మంటల్లో వ్యాపించి అందరినీ కూడా కబళించి వేస్తూ ఉంటాము. మన నైజము ఈ క్రీస్తు నైజముగా మారనంత వరకు కూడా అదే మన నైజము క్రీస్తు నైజంగా మారితే ప్రభుని వస్త్రము మాదిరిగా ప్రభువుని అంటి పెట్టుకున్నవంటి వాళ్ళముగా మన ద్వారా ఇతరులకు మేలు తప్ప కీడు అనేటువంటిది జరగదు, జరగరాదు, జరగనివ్వకూడదు. వాళ్ళు మనకేం చేస్తున్నారు అనేటువంటిది ప్రక్కన పెట్టేసేయండి. వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేటువంటిది ప్రక్కన పెట్టేసేయండి. నీవు మంచివాడివి, నీవు మంచిదానివి, అది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. నాలో మంచి లక్షణము ఉంది అని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. నాలో సాయం చేసేటువంటి గుణము ఉంది, అది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మనము ఇతరులకు సాయం చేయడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఆ బుద్ధి మీలో ఉంటే ఒకరోజు కాకపోతే ఒకరోజుకైనా ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు మారుతూ ఉంటారు. ఏం చేసినా సరే వీళ్ళు ఎలా సాయం చేస్తున్నారు అందరికీ అన్నటువంటిదే 10 మంది గమనించినప్పుడు ఖచ్చితంగా ఇదిగో వాళ్ళు మారటానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, అదే నీకు దైవ దీవెన. దేవుడు నిన్ను దీవిస్తారు ఖచ్చితంగా. మనము ఏలీ ప్రవక్తను జ్ఞాపకం చేసుకోండి. సరాఫతు విధవరాలు ఏం చేస్తూ ఉంటుంది? ఆఖరిసారిగా కరువు కాలం వచ్చినప్పుడు పిడికడు పిండి ఉంటే, కొంచెం నూనె ఉంటే రొట్టె కాల్చుకుని తాను తన కుమారుడు ఆఖరిసారిగా తిని చచ్చిపోవాలనుకున్నారు. తగుదనమ్మా అంటూ ప్రవక్త వచ్చాడు. ముఖం తెలియదు. అమ్మా నాకు రొట్టె కాల్చిపెట్టు. అయ్యా ఇది మా పరిస్థితి అని చెబుతుంది. అయినా పర్వాలేదు, ముందు నాకు పెట్టు. ఆ మాట మన దగ్గర అంటే ఏం చేస్తాం? లాగి లెప్పగా కొడతాం. కానీ ఆమె ఏం చేసింది? అలా కాదు. తాను తన కుమారుణ్ణి ప్రక్కన పెట్టింది. ఎలాగూ చచ్చిపోతున్నాం, చచ్చిపోయే ముందు ఒక మంచి పని చేసి చచ్చిపోతాం, చచ్చిపోయే ముందు ఒక మనిషి ఆకలి తీర్చి చచ్చిపోతాము. అది ఆమెలో ఉన్నటువంటి ఆలోచన. అందుకే తన కుమారుణ్ణి తాను స్వంత కొడుకు అని కూడా చూసుకోలేదు. అక్కడ కుమారుణ్ణి కూడా ఆకలితో చంపడానికి ఆమె సిద్ధపడింది. తనతో పాటుగా ఇదిగో ఈ దారిన పోయేటువంటి దానియకు కాస్త కడుపు నింపడానికి ప్రయత్నం చేసింది. ఆ నైజము ఊరికే పోయిందా? పోలేదు. ఆ కరువు కాలం అంతా కూడా ఆ ముగ్గురు తినడానికి ఆ పిండి అలాగే ఉంది, ఆ నూనె అలాగే ఉంది. కాబట్టి నీ నైజము ఎప్పటికీ నీకు హాని చేస్తుంది అని కనిపించినప్పటికీ కూడా కొన్నిసార్లు ఎప్పటికీ అది హానికరము కాదు. నీ జీవితానికి, నీ కుటుంబ జీవితానికి అది ఒక చల్లటి దీవెన అవుతూ ఉంటుంది. ప్రభువైన యేసు రక్ష అవుతూ ఉంటుంది. ఆ ప్రభుని యొక్క రక్షణ, దయ, దాక్షిణ్యాలు ఖచ్చితంగా నీ మీద, నీ కుటుంబం మీద కూడా ఉంటాయి. ఎప్పుడు అంటే నీలో ఆ నైజము అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే. ఆ నైజాన్ని వదిలిపెట్టకుండా ఉన్నప్పుడు మాత్రమే. అందుకే ప్రభు సిలువలో చివరిలో కూడా, ప్రభు నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అని చెప్పి దొంగ అడిగితే వాడు మంచోడా దొంగోడా అని చూడలేదు. అక్కడ తనని అడిగాడు సాయం కోసం. వెంటనే నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావని చెప్పేస్తూ ఉన్నారు. ఎంతటి గొప్ప నైజము అది. మరి ఆ నైజాన్ని మనము బైబిల్ చదువుకుంటున్నాము, ఈ ప్రసంగాలు వింటూ ఉన్నాము, ప్రభువైన యేసుక్రీస్తును స్వీకరిస్తూ ఉన్నాము. మనము ఎందుకు ఆ నైజాన్ని వంట పట్టించుకోలేకపోతూ ఉన్నాము? వంట పట్టించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. కనీసం 50% వంట పట్టించుకున్న వాళ్ళు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. అసలు 1% కూడా వంట పట్టించుకోలేకపోతే ప్రభు వైపు ఎప్పుడైనా తిరగండి. సమయము ఇంకా మించిపోలేదు. సమయం ఉండగానే దేవుని వైపుకు తిరగండి. ఇజ్యాసు ప్రవక్త చెబుతూ ఉన్నారు, మనము ఈ లోకంలో జీవించినంత వరకు మనకింకా సమయం ఉంది. కాబట్టి ఈ సమయం ఉండగానే మన నైజాన్ని మార్చుకోవాలి, మన బుద్ధిని మార్చుకోవాలి. రేపటి రోజున కడతీర్పు సమయంలో ప్రభువు అడిగేటువంటి ప్రశ్న ఏమిటి?
ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా నాకు చేసినట్లే, అందుకే నాకు భోజనం పెట్టావా, నాకు బట్టలు ఇచ్చావా, ఉండడానికి నివాసం ఇచ్చావా, ఇవే ప్రభు అడిగేటువంటి ప్రశ్నలు. ఎవరికి ఏది చేయకపోయినా నాకు చేయనట్లే, ఎవరికి ఏది చేసినా నాకు చేసినట్లే. కాబట్టి మనం మంచి చేస్తే ప్రభువుకే చేస్తూ ఉన్నాము, చెడు చేసినా ప్రభువుకే చేస్తున్నాము, అది మర్చిపోకూడదు. కాబట్టి ఈ రోజున నీ నైజమేమిటి, నీ నైజమేమిటి, ప్రభువుకి మాట ఇవ్వండి. నాది మంచి నైజమా చెడు నైజమా? నేను ఇక నుంచి ఖచ్చితంగా మంచి నైజముగా మారి మంచి నైజమని అనుసరిస్తాను, మంచి నైజాన్ని కలిగి ఉంటాను, సహాయము చేసేటువంటి మనిషిగానే ఉంటాను అని చెప్పి ప్రభువైన యేసుకు మాట ఇవ్వండి. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు మీలోకి వచ్చినటువంటి ఆ ప్రభువు నీవు నాలో కలిసిపోతూ ఉన్నావు. నా నైజము మాత్రము నీ నైజముగానే మారాలి, నా బ్రతుకు నీ బ్రతుకుగా మారాలి, నా ఆలోచన నీ ఆలోచనగా మారాలి, నా మనస్తత్వము నీ మనస్తత్వంగా మారాలి. ప్రభువుని ప్రార్థించండి. ఆ ప్రభువు ఖచ్చితంగా మన మొర ఆలకిస్తారు. ఎప్పుడైతే మన నైజము క్రీస్తు నైజంగా మారుతూ ఉంటుందో మనం నిత్య జీవం పొందుతాము. దానితో పాటుగా మోక్షం అంటే ఎక్కడో ఉండేది కాదు, ఇక్కడే మన మధ్యనే మనము దానిని ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళమవుతాము. అందుకే పరలోక రాజ్యము సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అంటూ ఇటు ప్రభువు అటు బాప్తిస్త యోహాను గారు కూడా ప్రసంగించారు ప్రారంభంలోనే. కాబట్టి ఈ రోజున మనము ఈ దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి సమయంలో ఒక్కసారి మనందరము కూడా మనకున్నటువంటి వివిధ రకాల నైజాలన్నిటినీ కూడా ప్రక్కన పెట్టేసి ఒకే ఒక్క నైజము, అదే క్రీస్తు నైజము. ఆ క్రీస్తు నైజములోనికి మనము మారిపోయేటట్లు అందుకు అవసరమైనటువంటి వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.